చిన్నప్పటి నుంచి లిమిటింగ్ బిలీఫ్స్ సబ్కాన్షియస్ అనే డేటా సెంటర్లో స్టోర్ అయ్యి ఉన్నాయి. ఈ షార్ట్ వీడియోలో ఈ లిమిటింగ్ బిలీఫ్స్ని బ్రేక్ చేసి మీ మ్యాగ్నెటిక్ పవర్తో లైఫ్ని ఎలా అదిరిపోయేలా మార్చుకోవాలో చెప్తాను. రెడీనా? లెట్స్ గో. సబ్కాన్షియస్ మైండ్ చిన్నప్పటి నుంచి, ఇంకా చెప్పాలంటే అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి నిరంతర ప్రక్రియ టైప్లో నిరంతర రికార్డర్. ప్రతిదీ కంటిన్యూస్గా రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. అవే మనకి లిమిటింగ్ బిలీఫ్స్గా మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉన్నాయి. లైక్ డేటా సెంటర్స్ లాగా. మన ఇంట్లో మన సరౌండింగ్స్, వాళ్ళు పడే గొడవలు, వాళ్ళకున్న కష్టాలు, లేదు అనుకోవడం, మనీ, పవర్ అండ్ లగ్జరీ లైఫ్ పట్ల వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్, వాళ్ళకి తెలియక బాగా డబ్బు సంపాదిస్తే గర్వం పెరిగిపోతుందని, ఉన్న దాంట్లో సర్దుకోవాలని, కష్టపడి పనిచేయాలని. పాయింట్ ఏంటంటే కష్టపడి పనిచేస్తే పనోళ్ళు అవుతారు, కానీ మిలీనియర్స్ ఎలా అవుతారు? తెలుసో తెలియకో అవే క్యారీ చేస్తూ మన లిమిటింగ్ బిలీవ్స్తో డంబర్ రోడ్స్, తార్ రోడ్స్ పోసేసాం. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే అన్నట్టు మన లైఫ్ కూడా మన చేతుల్లోనే ఉంది. పెన్ను పేపర్ తీసుకుని మనకు కావాల్సినంత అందంగా రాసుకోవటమే. ఎలా కావాలి అంటే అలా. కాకపోతే ఒక్కసారి రాస్తే సరిపోదు, దీనికి కొంచెం చేదస్తం ఎక్కువ. ఓల్డ్ వన్ కదా, 7 జనరేషన్స్ యొక్క మేలు కలయిక, ఎన్నెన్నో జన్మల బంధం. కాబట్టి కాస్త గట్టిగా చెప్పాలి, చెప్పిందే చెప్పాలి, పదే చెప్పాలి, డైలీ చెప్పాలి. జర్నల్ చేసుకోవాలి, మన బాడీతో మనం మాట్లాడుకోవాలి. నువ్వు ఎవరు అన్నది తెలుసుకోవాలి. నిద్రపోతున్న కళని చూస్తున్నదెవరు? నోరు మూసుకున్న కంటిన్యూస్గా లోపల మాట్లాడుతున్నదెవరు? చెవులు మూసుకున్న వినగలుగుతున్నదెవరు? ఆదమర్చి ఉన్న ఆలోచిస్తున్నదెవరు? అలసి సొలసిన శ్వాస తీసుకుంటుందెవరు అని ఎప్పుడైనా ఆలోచించారా? మన చుట్టుపక్కల చుట్టాల గురించి ఆలోచిస్తాం. వాళ్ళ గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా డజంట్ మ్యాటర్. బట్ మనలోని ఈ ఎవరు గురించి మాత్రం తెలుసుకోవాలి. ఎంఎస్ నారాయణ గారు అన్నట్టు నాకు తెలియాలి, తెలిసి తీరాలి అనే మనం కూడా కంకణం కట్టుకోవాలి. మనలోని ఉన్న ఆ ఇంకొకరు ఎవరో తెలుసుకోవాలి. అంతేకాని లోపల ఉన్న వాళ్ళకి ఫ్యాన్ కానీ ఎక్స్ట్రా మీల్స్ కానీ ఏమీ పెట్టని అవసరం లేదు. జస్ట్ మన గునికి మనం తెలుసుకోవాలి. మ్యాగ్నెటిక్ ఫోర్స్ బిల్డ్ చేసుకోవాలి. అప్పుడు అన్నిటినీ అట్రాక్ట్ చేయగలుగుతాం. సో మీ ఇన్నర్ పవర్ని ఇగ్నోర్ చేయొద్దు. మీ సబ్కాన్షియస్ మైండ్లో మ్యాగ్నెటిక్ ఫోర్స్ బిల్డ్ చేసి రోజు ఫ్యూ మినిట్స్ విజువలైజ్ చేసి మీ కోరికలు అచీవ్ అవుతున్నట్టు సీన్ ఫీల్ అవుతూ థ్యాంక్ యూ యూనివర్స్ అని కృతజ్ఞత చెప్తే ఈ ఫీలింగ్స్ మీ లిమిటింగ్ బిలీఫ్స్ని రీప్రోగ్రామ్ చేసి మిమ్మల్ని సక్సెస్ అట్రాక్ట్ చేసే మ్యాగ్నెట్గా మారుస్తాయి. సో సబ్స్క్రైబ్ చేయండి. ఈ జోష్ఫుల్ జర్నీలో నాతో జాయిన్ అవ్వండి.